హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి. మీరందరూ కూడా వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా. సో నేను ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈసారి వినాయక చవితి ఫెస్టివల్కి నేను చేసిన ప్రసాదాల రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. అవి మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తాలికలు ఇవన్నమాట. సో వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక ఫుల్ కోకోనట్ని బ్రేక్ చేసేసుకోండి అండి. నేనైతే బ్రేక్ చేస్తే కొంచెం ముదురుగా కాకుండా కొంచెం లేతగా ఉండి చక్కగా బ్రేక్ అయిందండి. చూడటానికి చాలా బాగుంది కదా. సో బ్యాక్ సైడ్ ఉన్న కోకోనట్ షెల్ అంతా తీసేసి ఇట్లా చక్కగా 2 halves యూస్ చేసుకోవచ్చు అన్నిట్లో అండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే చక్కగా ఈ విధంగా అంత బరకగా కాకుండా అంత మెత్తగా కాకుండా మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకోండి అండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి వచ్చేసి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి అండి. ఈ వాటరు హీట్ అయిన తర్వాత 2.5 యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఒక 1 hour బ్యాకే నానబెట్టేసినటువంటి పచ్చిశనగపప్పుని ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా కొంచెం సాల్ట్, ఒక స్పూన్ వచ్చేసి నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. సో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక 10 minutes అయితే ఈ పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోతుందండి. నొక్కి చూస్తే అర్థమైపోతుంది. సో పచ్చిశనగపప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాసు రవ్వని తీసుకోండి, బీపీ రవ్వని. సో ఈ రవ్వని తీసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మొత్తం కదిపేసుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 15 minutes 10 minutes అయిన తర్వాత చూస్తే ఇట్లా డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే కొబ్బరి వేసుకోవాలండి, మర్చిపోయి తర్వాత వేసాను. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని సైడ్ పెట్టేసుకోండి, చల్లారుతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొక పాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత దాంట్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ ఎందుకంటే, మనం ఇప్పుడు బెల్లం ఒక 1/2 గ్లాస్ వరకు బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం ఈ వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు గరిటతో ఒకసారి తిప్పండి. కరిగిన తర్వాత 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, పచ్చిశనగపప్పు ఉంది కదా, అట్లా కొంచెం తీసుకుని పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes ఆగితే ఈ పచ్చిశనగపప్పు అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. కుక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, కొంచెం పచ్చిశనగపప్పు చేత్తో తీసుకుని నొక్కి చూస్తే మెత్తగా అయిపోతుంది కదా. సో అలా అయితే కనుక ఉడికినట్టే. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇలాచీ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశానండి. చూడండి, ఇక్కడ నేను ఎలా నొక్కి చూస్తున్నానో అలా పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో నొక్కి పట్టుకుని చూస్తే అట్లా మెత్తగా అయిపోవాలన్నమాట. సో అలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్టు అనమాట. దీనికి అంతటికి ఒక 10 minutes టైం పడుతుందండి మనకి. సో 10 minutes అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే 1 గ్లాస్ వరకు వాటర్, దేంతో అయితే 2.5 వేసుకున్నామో దాంతో 1 గ్లాస్ వరకు ఈ బీపీ పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే 1 స్పూను నెయ్యి యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఫస్టే ఇప్పుడు బీపీ రవ్వ యాడ్ చేసుకున్నాం కదా కుడుముల కోసం అని చెప్పేసి, వాటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా ఉండలుగా చుట్టేసుకోండి అండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటారో ఆ సైజులో కొంచెం నెయ్యి కూడా ట్యాప్ చేసుకుంటూ ఉండలు చేసేసుకోండి. సో మనకి ఇలా ఈ విధంగా అయితే ఉండ్రాళ్ళు అయితే అయిపోతుందండి. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కుడుముల కోసం కూడా కొంచెం గోరువెచ్చగానే ఉంటుంది. అలా వేడిగా ఉన్నప్పుడే గోధుమ పిండి ముద్ద ఎలా కడతామో అదే విధంగా ముద్ద కట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ముద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే, నేను చేత్తో చేస్తున్నాను చూసారా, అట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మన ఫింగర్స్కున్న వేళ్ళు ప్రెస్ అవుతాయి. ఇప్పుడు మనకి ఉండ్రాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఎన్ని కావాలంటే అన్ని ఉండ్రాలాగా చేసుకోవచ్చు, లేదా రౌండ్గా షేప్గా కూడా చేసుకోవచ్చు. నేను ఒక లెక్క కోసం అని చెప్పేసి ఒక 5 రౌండ్ షేప్లో ఉన్నవి కూడా చేశానమాట. మిగిలినవి ఇట్లా చేత్తో ప్రెస్ చేశాను. సో పిండి మొత్తం ఇలా ఉండ్రాళ్ళు కుడుములు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఒక పాన్ తీసుకుని
మోదకాలకి స్టఫింగ్ కోసం అని చెప్పేసి 1 గ్లాస్ వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు నేను బెల్లాన్ని తీసుకున్నా. 1/3 పార్ట్ అయినా పర్వాలేదండి, సరిపోతుందన్నమాట. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇట్లా బెల్లం కరిగిన తర్వాత కొంచెం వచ్చేసి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత గరిటతో కొంచెం ఈ పాకం అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి. దాంతోపాటుగా ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసినప్పుడు ఇలా మనకి తిప్పుతూ ఉంటూ బాగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా, సో అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేయించినవి ఈ కొబ్బరిలో యాడ్ చేసుకోవాలి. చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని దాంట్లో ఏంటంటే మనం 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇదేంటి అంటే మోదకాల కోసం నేను చెప్తున్నాను అనమాట. స్టఫింగ్ కాదు, పైన పూత. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి, కొంచెం మంచి స్మెల్ అని. నెక్స్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకోండి, వాటర్లో కరిగిపోతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పొడి పిండి ఒకవేళ తడికి తీసుకుంటే 1/2 గ్లాస్ వాటర్ తగ్గించుకోండి. ఇదంతా కూడా ఫ్లేము సిమ్లోనే పెట్టి తిప్పేసుకోండి. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయండి, వాటర్ తగ్గిస్తే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పాల తాలికల కోసం అని చెప్పేసి అది చల్లారుతూ ఉండే లోపు నేను పాల తాలికల్లోనికి బెల్లం సిరప్ని తయారు చేస్తున్నానండి. కొంచెం బెల్లం తీసుకుని దాంట్లో వాటర్, మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో అంత అమౌంట్లో తీసుకోండి బెల్లం అనేది. సో అది ఫిల్టర్ చేసేసి గ్లాస్లో తీసుకున్నానండి. నెక్స్ట్ పాల తాలికలు డ్రై ఫ్రూట్స్ వేయడం కోసం అని చెప్పేసి కొంచెం 2 స్పూన్ల నెయ్యి తీసుకుని కిస్మిస్, జీడిపప్పు 2 కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసి సైడ్న పెట్టేసుకున్నానండి. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన పిండి మోదకాలకిను పాల తాలికలు చేయడానికి సరిపడా హాఫ్ చేశాను అనమాట. ఒక హాఫ్తో నేతితో ట్యాప్ చేసుకుంటూ సన్నగా తాలికల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ విరిగిపోకుండా ఉండటానికి 2 స్పూన్ల గోధుమ పిండి కలిపి చేస్తే అస్సలు విరిగిపోవన్నమాట పాల తాలికలు. ఇంకా రిమైనింగ్ హాఫ్ పార్ట్ వచ్చేసి మోదకాలలాగా ఈ విధంగా ఒక ప్రమిదిలాగా చేసుకుని మిడిల్లో ఆ కొబ్బరి లౌజ్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి మోదకాల్లా వచ్చేస్తాయి అన్నమాట. సో అదంతా చేసిన తర్వాత ఫైనల్గా ఒక ఫోర్క్ తీసుకుని అలా లైన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి మౌల్డ్స్లో చేస్తే ఎట్లా షేప్ వస్తుందో ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇదే మెథడ్లో మన పిండి మొత్తం కూడా అదే విధంగా మోదకాలని ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూడటానికి ఏంటంటే మా అమ్మకి వెల్లుల్లిపాయలా అనిపించినాయి అంట. సో మొత్తానికైతే ఇలా మోదకాలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నామండి. సో నాకైతే ఒక 12 వరకు వచ్చినాయి అన్నమాట మోదకాలు. ఇవన్నీ ఒక సైడు ఆవిరి మీద ఉడికించాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక పొయ్యి మీద 2 గ్లాసులు పాలు తీసేసుకుంటున్నానండి. ఈ పాలని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాగుతూ ఉంటాయి అన్నమాట. ఈలోపు ఏం చేయంటే ఇవి కాగుతూ ఉన్నాయి కదా, ఈ మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడా ఒకసారి ఆవిరి పెట్టాలి కదా మనం. సో అందుకనే స్టీమ్ చేయడం కోసం అని చెప్పేసి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, ఆ ప్లేట్స్లో ఇట్లా పెట్టేసుకుంటున్నానండి. ఒకేసారి అన్నీ పెట్టడానికి నాకు కుదరలేదు. నేను ఇదొక 10 మినిట్స్, నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అట్లా పెట్టాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకుని వన్ సైడ్ ఏంటి అంటే ఇట్లా స్టీమ్ చేయడం కోసం, ఇంకో సైడ్ ఏమో మనకి పాల తాలికలు 2 ఒకేసారి అయిపోతుంది. పాలు ఆల్రెడీ పొంగిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉండాల్లాగా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఒక్కసారి తిప్పండి, ఏమి ఇరిగిపోలేండి, ఎందుకంటే మనం గోధుమ పిండి కలిపాం కదా, సో నీట్గా ఉంటాయి అన్నమాట. మంచి ఫ్లేవర్ కోసమని ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం చిక్కదనం రావడం కోసం 1 స్పూను బియ్యపిండిని తీసుకుని వాటర్ కలిపేసి చక్కగా ఇట్లా కొంచెం ఎక్కువ వాటర్ కలిపేసి ఈ విధంగా లిక్విడ్ లాగా రెడీ చేసుకుని ఈ పాలలో పోసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి గరిటెతో తిప్పితే శుద్ధలాగా లేకుండా ఒకే ప్లేస్లో ఈవెన్గా ఉంటుంది. మనం ఆల్రెడీ బెల్లం సిరప్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి.
అయితే బెల్లం సిరప్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆన్ చేసి పెడితే కనుక ఇరిగిపోతాయి పాలు. సో ఇప్పుడు ఆ బెల్లం సిరప్ కూడా యాడ్ చేసేసాం, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. సో అన్నీ యాడ్ అయిపోయినాయి కాబట్టి దగ్గర పడిన తర్వాత మనకి పాల తాలికలు అయితే చిక్కబడ్డాక పాల తాలికలు రెడీ అయిపోతాయి. అంతేనండి, ఇలా మనకి మంచిగా రెడీ అయిపోయినాయి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు. ఈ 4 ప్రసాదాలతో మంచిగా వినాయకుడిని అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. మీకు గనక ఈ రెసిపీస్ అని నచ్చితే గనక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వినాయక చవితి పండగ వీడియో నేను పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.